నా లైఫ్ లో ఫస్ట్ టైం థియేటర్ కి వెళ్ళి మూవీ చూస్తుంటే సడన్ గా స్క్రీన్ లో ఆగిపోవడం. అసలు ఏమైందంటే, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేను ఉమా కలిసి ఫస్ట్ టైం మూవీకి వెళ్తున్నాం. నాతో పాటు ఉమా చేసిన సిరీస్ పేరేంటో మీకు ఎవరికైనా గుర్తుంటే కమెంట్ చేయండి చూద్దాం. మేము అప్పటికే చాలా లేట్ గా స్టార్ట్ అయ్యాం కాబట్టి మూవీ స్టార్ట్ అయిన 10 మినిట్స్ తర్వాత థియేటర్ లోకి వెళ్ళాం. యాక్చువల్ గా మేము వెళ్ళిన మూవీ వచ్చేసి ఓ సుకుమారి. ఇందులో హీరోగా చేసింది తిరువీర్ గారు. ఇతను చాలా మంచి యాక్టర్. వసుధ అండ్ నాని గారితో టక్ జగదీష్ మూవీలో కూడా మంచి రోల్ చేశారు. ఒక అమ్మాయి ఎవరిని పట్టుకున్నా షాక్ కొడితే పరిస్థితి ఏంటి అనేది ఈ మూవీ కాన్సెప్ట్. నాకైతే చాలా డిఫరెంట్ గా అనిపించింది. అండ్ కొన్ని కామిక్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అలా ఇంటర్వెల్ కూడా సస్పెన్స్ తో ఎండ్ అయిపోయింది. ఇంకా బ్రేక్ టైమ్ లో అలా ఏమైనా స్నాక్స్ తీసుకుందామని వచ్చేసాను. ఇక్కడ ఇన్ని మూవీ పోస్టర్స్ ఉన్న యష్ గారి టాక్సిక్ మూవీ పోస్టర్ చూడగానే అలా ఆగిపోయా. 26th ఆగస్ట్ న పోనకాల లోడింగ్. అసలు ఫస్ట్ డే అస్సలు మిస్ అవ్వకూడదు. మీలో ఎంతమంది నాలానే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? సో అలా స్నాక్స్ తీసుకుని వచ్చేసరికి మూవీ వేసేసాడు. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ రోల్స్ చూస్తుంటే ఒక TFI బానిసగా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఒక మంచి సీన్ వచ్చింది. అప్పుడే స్క్రీన్ కూడా బ్లింక్ అవడం స్టార్ట్ అయింది. ఇదేంట్రా ఎమోషన్ సీన్ లో ఈ ఎఫెక్ట్ అనుకున్నా. అప్పుడు అర్థమైంది స్క్రీన్ ప్లే అవుతున్న ప్రొజెక్టర్ లో ఏదో ప్రాబ్లం ఉందని. మ్యూజిక్ డైలాగ్స్ ప్లే అవుతున్నాయి కానీ స్క్రీన్ మాత్రం మెల్లమెల్లగా క్లోజ్ అయిపోతుంది. ఇంకా నేను మా అయితే ఫస్ట్ టైం ఇద్దరు మూవీకి రావడం వల్ల ఇలా అయిందని ఫుల్ గా నవ్వుకున్నాం. ఇంకా టోటల్ గా స్క్రీన్ అయితే అయిపోయింది. బట్ ఎలా ఒకలాగా ఇష్యూ అయితే బేనే క్లియర్ చేసేసారు. అండ్ మూవీ కూడా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాం. ఉమాన్ కూడా టచ్ చేయమని చెప్తున్నా, ఎందుకంటే షాక్ పడుతుందో లేదో చూద్దామని. సో ఫైనల్ గా మా మూవీ ప్లాన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.